జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, వ్లాదిమిర్ పుతిన్ ఈయన గత 20 సంవత్సరాల నుంచి రష్యా దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సాంప్రదాయ రాజకీయ నాయకుడేం కాదు. ఆయన చెప్పాలంటే ముందుగా ఒక గూఢచారి అన్నమాట. రష్యన్ సీక్రెట్ సర్వీస్లో దాదాపుగా 20 సంవత్సరాల పాటు గూఢచారిగా పనిచేశాడు. గూఢచారిగా పనిచేసే రోజుల్లో ఆయన జర్మనీ, ఫ్రాన్సు, అలాగే బ్రిటన్ దేశాలలో రహస్య గూఢచారిగా పనిచేశారన్నమాట. అందుకే పశ్చిమ దేశాల గురించి, వాటి అతి తెలివితేటల గురించి ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్కు చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆడుండొచ్చినాడే కదా. వాళ్ళతో ఒక ఆట ఎలా ఆడాలో కూడా పుతిన్కి చాలా బాగా తెలుసు. సరే, ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలయ్యి 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ యుద్ధం అనేది ఎప్పుడు ఆగుతుందో కూడా ఇంకా ఎవరికి కూడా అర్థం కావడంలే, అంతుపట్టడంలే. అయితే ఈ ఉక్రెయిన్ యుద్ధం ముందు మనం రష్యా నుంచి కేవలం 1% ముడి చమురును మాత్రమే కొనుగోలు చేసేవాళ్ళం. అర్థమవుతుందా? కానీ ఈ ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మనం రష్యా నుంచి మన అవసరాలకు కావాల్సినటువంటి 40% ముడి చమురును రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా మనకు డిస్కౌంట్లో తక్కువ ధరలకు ఈ ముడి చమురును అందిస్తూ ఉండడంతో మనం కూడా పెద్ద మొత్తంలో ఈ రష్యా నుంచి ఈ ముడి చమురునంతా కూడా కొనుగోలు చేస్తూ వస్తున్నాం. కానీ మనం ఈ విధంగా రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయడం అమెరికాకు, బ్రిటన్కు, ఫ్రాన్సు, జర్మనీ లాంటి పాశ్చాత్య దేశాలకు ఏ మాత్రం కూడా ఇష్టం లే. వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి మనం కష్టపడదామా, నష్టపోదామా, ఏం చేద్దామా? అందుకే మన మీద వాళ్ళు ఎంతో ఒత్తిడి తీసుకొని వచ్చారు. మన మీద ఆంక్షలు పెడతామని చెప్పేసి బెదిరించినారు కూడా. అయినప్పటికీ మన ప్రధాని అయినటువంటి మోడీ గారు అవేమీ కూడా పట్టించుకోకుండా రష్యా నుంచే ఈ ముడి చమురును అయితే కొనుగోలు చేస్తూ వచ్చినారు. ఇక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మనం రష్యా నుంచి ఆయనలో కొనుగోలు చేస్తున్నామని చెప్పి మన మీద 2 విడతలుగా 50% పన్నులన్నీ కూడా వేసినారు. మన దేశాన్ని శాపనార్థాలు పెట్టాడు. అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా రష్యా నుంచి ఈ ఆయిల్ను కొనుగోలు చేస్తానే ఉండాలి. ఈ క్రమంలోనే మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశ పర్యటనకైతే వచ్చినారు. 2 రోజుల పాటు పుతిన్ మన దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పుతిన్ గారు మాట్లాడుతా, ప్రధాని మోడీ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గరని, ఆయన నాయకత్వాన్ని చూసి భారత ప్రజలు గర్వపడాలని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అయ్యా, మీకు మోడీ గారి గొప్పతనం తెలిసేమో కానీ మోడీ గారి గొప్పతనం ఈ రోజుకి ఈ క్షణం వరకు తెలుసుకోలేని దరిద్రపు ముండా కొడుకులు మా దేశంలో కోట్ల మంది ఉన్నారు. అర్థమవుతుందా? మా దేశంలో ఎటాటి ముండా కొడుకులు ఉన్నారంటే దేశానికే బరువు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది విషయం. ఇకపోతే భారత రష్యా బంధం ఏ మూడో దేశానికి వ్యతిరేకం కాదని అర్థమవుతుందా? ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలా. మా బంధం అనేది ఈ మరే దేశానికి కూడా వ్యతిరేకం కాదు. కేవలం ఇరు దేశాల జాతీయ ప్రయోజనాల ఆధారంగానే మా భాగస్వామ్యం కొనసాగుతుందని చెప్పేసి పుతిన్ అయితే స్పష్టం చేశారు. ప్రధాని మోడీతో భేటీకి కొన్ని గంటల ముందు ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పుతిన్ ఈ కీలక వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. అమెరికా వైఖరిపైన అడిగినటువంటి ప్రశ్నకు బదిలిస్తా, కొన్ని బాహ్య శక్తుల నుంచి ఒత్తిళ్లన్నీ కూడా ఎదురవుతా ఉన్నప్పటికీ నేను అలాగే ప్రధాని మోడీ ఎప్పుడు ఎవరికి కూడా వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి భావించాల. మా లక్ష్యాలు వేరు. ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడుకోవడంపైనే మా దృష్టి అంతా కూడా ఉంటుందని చెప్పేసి ఆయన అయితే వివరించారు. అంటే మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం, దానికోసమే మేము పనిచేస్తూ ఉంటాం, అంతే కదా. ఇంతకంటే క్లారిటీ ఇంకేముండదు. ఇకపోతే ఇంధన రంగంలో భారత్తో పెరుగుతున్నటువంటి సహకారాన్ని చూసి కొంతమంది ప్రపంచ ఆటగాళ్ళు అసంతృప్తితో ఉండాలని చెప్పేసి ఆయన అమెరికాను దృష్టిలో పెట్టుకొని ఈ మాటలన్నీ కూడా మాట్లాడినారు. ఆటగాళ్ళంట ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్యన ఇంధన సహకారం స్థిరంగా కొనసాగుతుందని, వాణిజ్య లావాదేవీలు కూడా ఎక్కువగా పాశ్చాత్య బ్యాంకింగ్ వ్యవస్థలకు దూరంగా జాతీయ కరెన్సీలలోనే జరుగుతున్నాయని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. ఇకపోతే ప్రధాని మోడీ గారు సవాలుతో కూడినటువంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఆయన వైఖరి ఎంతో నిక్కచ్చిగా ఉంటుంది. దశాబ్దాల క్రితం చూసినట్టుగా ఇప్పుడు భారత్నైతే ఎవరు కూడా చూడలేరు. ఒకప్పుడు భారతదేశం ఎంతో వీక్గా ఉన్నది, కానీ ఇప్పుడు అదే భారతదేశం చాలా శక్తివంతంగా కనిపిస్తుంది. అందుకు కారణం మీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి అంటూ పుతిన్ మన ప్రధాని మోడీ గారిని ప్రశంసలతో ముంచెత్తినారు. చెప్పాలంటే ఇప్పుడు ఈ పుతిన్ మామూలు నాయకుడు కాదు, పవర్ఫుల్ లీడర్ అనమాట. అలాంటి వ్యక్తికి ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? కానీ
మన మోడీ గారి గురించి ఇంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏది, ఇప్పుడు ఉన్నాడు కదా ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన అటోడే మోడీ గారిని కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడలేడు. అది నరేంద్ర మోడీ గారు అంటే. ఇక ఈ ఉక్రెయిన్ సంక్షోభం పైన మాట్లాడుతా అమెరికా ఇప్పుడు చర్చల మార్గాన్ని అయితే అన్వేషిస్తూ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. త్వరలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి పుతిన్ అయితే స్పష్టం చేశాడు. మొత్తం మీదైతే పుతిన్ మన దేశం మీద అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ప్రశంసల జల్లు కురిపించడం ఇక్కడ విశేషం అనమాట. దీంతో పాటుగా ఎన్నో మన దేశానికి ఉపయోగపడేటువంటి ఎన్నో గొప్ప గొప్ప ఒప్పందాలను కూడా ఆయన కుదుర్చుకొని వెళ్ళారన్నమాట. నిజంగా మిత్రదేశం అంటే రష్యా లాగా అలాగే ఇజ్రాయెల్ లాగా వాటిలాగా ఉండాలి ఏమంటారా? అది విషయం అయితే. అమెరికా ఏంటంటే దాని వ్యాపారం, వాళ్ళు ఎంతసేపటికి వ్యాపార కోణంలోనే చూస్తారు కానీ మన మీద వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవు. కానీ రష్యా అలాంటిది కాదు, మన దేశంతో మొదటి నుంచి జర్నీ చేస్తుంది, మన దేశం కోసం అండగా నిలబడుతుంది. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.